అస్సలం వలైకుమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ద హుదాస్ కిచెన్. ఈరోజు స్పెషల్గా చాలా ఈజీ మెథడ్లో గులాబ్ జామున్ రెసిపీని చేస్తున్నాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి. మరి ఆ టిప్స్తో పాటు రెసిపీని కూడా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న మిల్క్ని పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండిలా కలుపుకోవాలి. పిండిని ఎక్కువగా ప్రెజర్తో కలపకండి. అలా చేస్తే జామున్ చాలా గట్టిగా వస్తాయి. ఇలాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసి ఇంకొకసారి బాగా కలిపి ఈ పిండిని 5 to 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక బౌల్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నాను. 3 గ్లాస్ ఆఫ్ షుగర్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పాకం అనేది చాలా చిక్కగా కాకుండా పల్చగా ఉంటే సరిపోతుంది. అప్పుడే గులాబ్ జామున్ అనేవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయి. చక్కెర నీళ్లు వేసి బాగా కలుపుతూ మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా రోజ్ వాటర్ లేదా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన ఈ పిండిని అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని అరచేతి మధ్యలో చాలా సున్నితంగా రోల్ చేస్తూ ఎలాంటి క్రాక్స్ లేకుండా గుండ్రంగా బాల్స్లా చేసుకోవాలి. క్రాక్స్ ఉంటే గులాబ్ జామున్ ఫ్రై చేస్తున్నప్పుడు జామున్ పగిలిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇలా అన్ని బాల్స్ని ఒకే సైజులో చేసుకుంటే వేయించినప్పుడు అన్నీ సమానంగా మంచి కలర్లో అనేది వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి. మీరు నూనెకి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. మొదట లో ఫ్లేమ్లోనే వేయించాలి. అప్పుడే లోపలి వరకు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తీసిన వెంటనే వేడి పాకంలో వేయండి. కనీసం 2-3 గంటలు పాకం పీల్చుకునేలాగా ఉంచండి. అప్పుడే పాకం బాగా పట్టి గులాబ్ జామున్ అనేది చాలా జ్యూసీగా వస్తాయి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ నచ్చే ఈ గులాబ్ జామున్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి హుదాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.